Hello all. Today I am going to explain about the rise of AI in law. లా ఇండస్ట్రీలో ఏఐ అనేది ఎలా యూస్ చేస్తాము, మన లీగల్ ప్రాక్టీస్ని ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ అనేది we're going to discuss in this video. సో ఏఐ మీ వర్క్ని ఆటోమేట్ చేస్తుంది అండ్ మీ వర్క్ యొక్క ఎఫిషియన్సీని ఇంక్రీజ్ చేస్తుంది. సో మెనీ పీపుల్ దే విల్ థింక్ దట్ ఏఐ వచ్చేస్తే మన వర్క్ అనేది తగ్గిపోతుందేమో అని బిలీవ్ చేస్తూ ఉంటారు, బట్ నాట్ దాట్ ఇన్ లా ఇండస్ట్రీ. సో లాలో మీరు ఏఐ ఎంత యూజ్ చేస్తే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత యూజ్ చేస్తే మీ వర్క్ అంత ఫాస్ట్గా అవుతుంది అండ్ మీరు డ్రాఫ్టింగ్ మీద లేదా లీగల్ రీసెర్చ్ మీద పెట్టే టైం అంతా మీరు అనాలసిస్ చేసుకొని ఎలా మాట్లాడాలి, కోర్టులో ఎలా మీ కోర్టులో మీ కేసుని ఎలా ప్రజెంట్ చేయాలనే దాని మీద మీరు టైం అనేది స్పెండ్ చేయొచ్చు. సో హియర్ మనం మీ యొక్క లా టాస్క్ని ఏఐ ఎలా చేంజ్ చేస్తుంది అంటే, ఫస్ట్ డాక్యుమెంట్ రివ్యూలో సో మీరు నార్మల్గా కూర్చొని ఒక డాక్యుమెంట్ని రివ్యూ చేయాలంటే చాలా టైం పడుతుంది. సో ఏఐ వచ్చేసి మీ యొక్క డాక్యుమెంట్ రివ్యూని ఆటోమేటిక్గా రివ్యూ చేసేసి ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక చెప్తుంది. లైక్ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడైనా కండిషన్స్ మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ద ఏఐ కెన్ హెల్ప్ యూ. సో ఎలా హెల్ప్ చేస్తుందంటే, ద వే యూ గివ్ అ ప్రాంప్ట్ టు ద ఏఐ, that AI can help you in the document review. In the similar way, AI can help you in the legal research also. So previously ఒక సైటేషన్ తీసుకోవాలని, ఒక కేసులో మీరు ఏదైనా రెఫరెన్స్ తీసుకొని కోర్టులో వాదించాలి, చూపించాలి అనుకున్నప్పుడు మీరు బుక్స్ వెళ్ళి లేదా ప్రీవియస్ కేసెస్ ఎక్కడ ఉన్నాయి, ఈ కేసెస్ రెఫరెన్స్ ఏ యాక్ట్ బుక్ లో ఉన్నాయి, ఇవన్నీ రెఫర్ చేయాల్సి వచ్చేది. బట్ నవ్ డేస్ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే ఏఐ కెన్ గివ్ యూ ద legal research, everything about your case. And also it analyzes the contract ని రివ్యూ చేయడం నుంచి అండ్ కండిషన్స్ ఏం పెట్టాలి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ ద ఏఐ కెన్ అనలైజ్ అండ్ రివ్యూ ఆల్సో. అండ్ ఆల్సో AI can automate data extraction, saving lawyers time in nowadays. So these are some of the benefits we can get, and we can increase our work efficiency in regular lifestyle. And what is new legal services AI as a service? What is AI as a service? So we can use AI as our service agent or employee. So how we can use AI as our employee or a service? So first thing is, ఏఐ కెన్ ఫోర్కాస్ట్ లిటిగేషన్ అవుట్కమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు మీరు ఏఐకి ఇచ్చారనుకోండి, ఒక టూల్కి ఇచ్చారనుకోండి, అదే మనుషులకి ఇస్తే మనము ఒక కేసుని ఎలా జడ్జిమెంట్ వస్తుంది ప్రెడిక్షన్ చేయడానికి టైం, అంటే మనము కేసులాస్ ఏదైనా జరిగింది ఇంతకుముందు రెఫరెన్స్ అది చాలా టైం తీసుకొని చెప్తారు. అదే మీరు ఒక టూల్కి, ఒక ఏఐకి కనుక మీరు ఇచ్చే కేసుని చెప్తే ఆ ఏఐ ఇట్ సెల్ఫ్ ఫోర్కాస్ట్ ద లిటిగేషన్ అవుట్కమ్స్. అంటే ప్రీవియస్ జడ్జిమెంట్ ఎలా రావచ్చు, మనకు ఫేవర్ గా వస్తుందా రాదా, మనం ఫేవర్ గా రావాలంటే ఎలా మనం ఎవిడెన్సెస్ ని ఎలా కలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఏఐ అనేది ఒక ప్రెడిక్షన్ లాగా వర్క్ అవుతుంది. ప్రెడిక్టివ్ అనలిటిక్స్ కూడా ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఏఐ కెన్ రెగ్యులేట్ చేంజెస్ అండ్ రెడ్యూసింగ్ లీగల్ రిస్క్. అండ్ ఇట్ విల్ ఆల్సో అసిస్ట్ అస్ అట్ పేటెంట్ రీసెర్చ్ కానీ, ఇన్ఫ్రింగ్మెంట్ డిటెక్షన్ కానీ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కాపీరైట్స్ ఏదైనా వైలేట్ చేస్తున్నా వీటన్నిటిని కూడా అసిస్ట్ చేస్తుంది మనకు. And also AI chatbot provide 24/7 client support and improve satisfaction. నార్మల్గా మీరు ఒక క్లయింట్ మన దగ్గరకు వచ్చినప్పుడు, క్లయింట్ నైట్ కానీ ఈవినింగ్ కానీ మనం అవైలబిలిటీ లేనప్పుడు, వాళ్ళు మనకు మెసేజ్ చేస్తున్నప్పుడు మనం అవైలబిలిటీ లేకపోతే మనం వాళ్ళకి రిప్లై ఇవ్వలేము. సో అప్పుడు క్లయింట్ అనే వాళ్ళు కొంచెం మన మీద నెగిటివ్ ఫీలింగ్ అనేది వస్తుంది, బికాస్ వీఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ రిప్లై టు దెమ్ ఆన్ టైం అన్నట్లు. కాబట్టి అదే మీరు ఏఐ చాట్బోట్ హెల్ప్ తీసుకొని మీరు వర్చువల్ అసిస్టెంట్ని మీ వెబ్సైట్లో కానీ, మీ వాట్సాప్లో కానీ, వాట్సాప్ మార్కెటింగ్లో కానీ ఇంటిగ్రేట్ చేసుకుంటే, సో 24/7 క్లయింట్ ఏదైనా అడిగినప్పుడు ఆ ప్రాబ్లమ్ని తీసుకొని మన దగ్గరికి నెక్స్ట్ డే మార్నింగ్ మనం అదంతా సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ క్లయింట్కి మనం సపోర్ట్ ఇచ్చినట్లు ఉంటుంది అనమాట. సో దిస్ ఈస్ ద వే వీ కెన్ యూజ్ ఏఐ యాజ్ అ సర్వీస్. అండ్ వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ లాయర్స్? ఏదైనా మన స్కిల్ షిఫ్ట్ని, అంటే మన స్కిల్స్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, మన జాబ్ అనేది ఎలా ఎవాల్యుయేషన్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ అనేది వీఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్. సో ఫస్ట్ థింగ్ ఈజ్, నెక్స్ట్ జనరేషన్లో నార్మల్ లాయర్స్ కంటే
ఎవరికైతే ఏఐ తెలిసి ఉంటుందో, టెక్నాలజీ తెలిసి ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా ఆపర్చునిటీస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి డెఫినెట్లీ యూ హ్యావ్ టు లెర్న్ హౌ వీ కెన్ యూజ్ ఏఐ ఇన్ ద లా ఇండస్ట్రీ. అండ్ ఆల్సో lawyers can transition from task execution to strategic thinking and client relations. So ప్రీవియస్లీ డ్రాఫ్ట్ చేయాలంటే, కాంట్రాక్ట్ డ్రాఫ్ట్ చేయాలన్నా, ఏదైనా డ్రాఫ్టింగ్ వర్క్ కావాలన్నా, ఏదైనా ప్రీవియస్గా సైటేషన్ కేస్ లాస్ రెఫరెన్సెస్ తీసుకోవాలనుకున్నా మనకు లాయర్స్కి చాలా టైం పట్టేది. సో ఇప్పుడు ఏమవుతుంది, మన ఫోకస్ని దాని మీద కాకోకుండా స్ట్రాటజిక్గా థింకింగ్ చేసుకోవడానికి, క్లయింట్కి మనకి రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇలా కొన్ని ఇంపాక్ట్స్ అనేవి మనకు ఉన్నాయి. అండ్ ఆల్సో ఏఐ కెన్ అసిస్ట్ us టు కంటిన్యూస్ లెర్నింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ అవర్ కెరీర్. అండ్ లాయర్స్ work together as a AI specialist to optimize legal solutions also. We can also collaborate with the people where we can provide a legal solution with the help of AI. So these are the impacts coming for the future. So better, my suggestion is to learn the AI who are become to lawyers or advocates in the coming future. అండ్ వాట్ ఈస్ ద క్లయింట్ బెనిఫిట్స్? సో ఫార్ లాయర్స్కి ఏవైతే బెనిఫిట్స్ వచ్చాయో అవి డిస్కస్ చేసాం. మరి క్లయింట్కి ఏ విధంగా బెనిఫిట్స్ వస్తుంది ఏఐని యూజ్ చేయడం వల్ల అంటే, సో ఏఐని యూజ్ చేసి మనము ఏ లీగల్ ఎయిడ్ అంటే మనకు మన క్లయింట్స్కి ఏఐతో మనం సహాయం చేయొచ్చు, వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఇవ్వచ్చు. వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చింది మనకి పోస్ట్ చేస్తారు, మనం ఆ టైంలో అవైలబిలిటీ లేనప్పుడు ఆటోమేటిక్గా ఏఐ వాళ్ళకి రిప్లై పంపుతుంది అనమాట. సో అలా మనము మన ఏఐని ట్రైన్ చేసుకోవాలి. ట్రైన్డ్ ఏఐ బోట్ ని మన లీగల్ ఫర్మ్ కి హైర్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇట్ ఆల్సో రెడ్యూసెస్ ద కాస్ట్ ఆఫ్ ద క్లయింట్స్. లైక్ మనం ఒక డ్రాఫ్ట్ చేయాలంటే ప్రీవియస్ గా 1 week 2 weeks టైం పట్టేది. ఆ 2 weeks టైంలో కూడా మనకు మంత్ అనేది ఎక్స్టెండ్ అయ్యే కొద్ది క్లయింట్ మనకి ఎవ్రీ మంత్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. అదే విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ మన క్లయింట్ యొక్క కాస్ట్ ని కూడా, క్లయింట్ యొక్క మనీని కూడా మనం రెడ్యూస్ చేయొచ్చు. ఫీజెస్ కూడా రెడ్యూస్ అవుతాయి, బికాస్ వర్క్ అనేది తొందరగా అయిపోతుంది కాబట్టి. అండ్ ఫాస్టర్ రెజల్యూషన్స్ అంటే క్విక్ గా వర్క్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఏఐ టూల్స్ ప్రొవైడ్ క్లయింట్స్ విత్ రియల్ టైమ్ కేస్ అప్డేట్స్. అంటే ఈ వీక్ లో ఇది చేస్తున్నాం, నెక్స్ట్ వీక్ ఇది చేస్తాం మీ కేస్ రిలేటెడ్ గా అనేసి మనం అప్డేట్స్ విత్ ద ఏఐ టూల్ ద్వారా మనం వాళ్ళకి అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ టూల్స్ వేర్ వీ కెన్ గివ్ అప్డేట్స్ టు ద క్లయింట్స్ లైక్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ and ERP software, something. There are a lot of AI tools available to give updates to the client on the task wise. So it is better to utilize the AI in our law firm or law industry. And what is the ethical consideration and transparency and accountability? So AI can address biases in AI training data to ensure fairness, and we will protect the client data, and also we can responsible for AI errors or damages, and we can ensure the explainability of AI decisions to maintain trust. So these are the way we can provide ethical considerations for the clients. And the future of AI in law is there are a lot of opportunities and challenges also. What are those opportunities? The main importance is prediction. AI can predict legal workflows will continue to grow, and the new roles will come like AI trainer, legal data scientist, and AI compliance officers. These positions will increase in future, and we will also know the key takeaway is AI is crucial for legal success in the coming future, and AI can address ethical concerns and unlock its potential. So that's all about AI in the law industry and the future of AI in law. So better to update yourself in the AI. Thank you. That's all. Thank you so much.